హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అంబ్రెల్లా ఫ్రాక్ అండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తున్నాను. స్మాల్ టాప్ అండి. చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మోడల్ టాప్ అండి. ఫస్ట్ అయితే నేనైతే 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి. తీసుకొని దాన్ని చూడండి ఇలా సమోసాలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. చూడండి, ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండాలండి. మనకి ఆపోజిట్లో ఓపెన్స్ అయితే ఉండాలండి. చూడండి, ఓపెన్స్ ఇలా ఉండాలి. మన వైపు 4 ఫోల్డింగ్సే ఉండాలండి. ఇలా మడత పెట్టుకోండి. 3 మీటర్స్ క్లాత్ అండి ఇది. నేనైతే హ్యాండ్స్ మోడల్ పెడుతున్నాను. దానికి 1 మీటర్ వేరేగా తీసుకుంటానండి. చూడండి, 3 మీటర్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి సమోసాలా పెట్టుకోవాలండి. కరెక్ట్గా ఉండాలండి. ఫోల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటే మనకి లెంత్ ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది కదా. మనం అందుకోసమని నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మడత పెట్టుకున్నాక మనము టాపు ఎంత అయితే ఉందో మనం ఆది డ్రెస్ ప్రకారం అయితే లెంత్ అయితే తీసుకోవాలండి. చూడండి, మనకి ఎప్పుడైనా షోల్డరు 6.5 షోల్డర్ నెక్ కలిసి వస్తుంది కదా. మనం అక్కడ వరకు ఫస్ట్ మార్క్ అయితే చేసుకోవాలండి. చూడండి, నేనైతే 6 ఇంచెస్ వచ్చిన దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. నేను షోల్డరు 3 ఇంచెస్, ఇంకా నెక్ 2.5 అలా తీసుకుంటే సరిపోతుందండి. చూడండి, 6 వచ్చేటట్లుగా నేనైతే తీసుకున్నాను. ఇప్పుడు మనము 2 ఇంచెస్కి ఒక మార్క్ చేయాలండి. చేశాక ఇక్కడ 5.5కి షోల్డర్కి మార్క్ చేశానండి. చేశాక మన చెస్ట్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం అనేసి టాప్ ప్రకారం చూడండి ఇలా పెట్టాలండి. పెట్టిస్తే మనము ఇప్పుడు 4 ఫోల్డర్స్ తీసుకున్నాం కదా, దాన్ని సగం చేయాలి. సగం చేసి ఎంత వస్తుందో అంతవరకు మనం పెట్టి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి. 9 వచ్చింది. 2 ఇంచెస్ ఎక్స్ట్రా 11 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 1 ఇంచుకి మనం అయితే ఇక్కడ షోల్డరు రౌండ్ అయితే తీసుకోవాలి. చూడండి, షోల్డర్ రౌండ్ 1 ఇంచెస్కి తీసుకున్నాక మనం ఇంకా నడుము లెంత్ ఎంత ఉందో తీసుకోవాలండి. చూడండి, నడుము లెంత్ 14 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. 14.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ మధ్యలో చూడండి, షోల్డరు ఎక్కడికైతే ఉంటుందో అక్కడి నుంచి మనము ఒక 11 ఇంచెస్ వరకు మనము చూడండి, ఒక 10 ఇంచెస్ నడుము ఉందనుకో, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకొని అలా ఎక్స్ట్రా తీసుకోవాలండి. 12 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు మనము షోల్డర్ ఎక్కడ వరకు అయితే తీసుకున్నామో అక్కడ వరకు తీసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అని తీసుకున్నాం కదా, దాన్ని కూడా మార్క్ చేయాలి. చేసి చూడండి, ఇప్పుడు లెంత్ అయితే మనము కింద నీట్గా తీసుకోవాలండి. నేనైతే నెక్ అయితే 6 ఇంచెస్ తీసుకున్నాను. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అయితే 8 ఇంచెస్ 7.5 తీసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 వేరువేరుగా కట్ చేస్తానండి, ఒకే లెంత్తో కాదు. ఇప్పుడైతే నేను ఫ్రంట్ నెక్ తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ చూడండి ఇలా 6 ఇంచెస్కి తీసుకొని ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు 2 పీసెస్ దగ్గర మనం కటింగ్ చేసేయకూడదండి. ఇప్పుడు మనము 1 పీస్ వేరువేరుగా చేసి అప్పుడు మనం నెక్ కట్ చేసుకోవాలి. ఏమంటే మనకి ఒక లెంత్ ఎక్కువ ఒక లెంత్ తక్కువ కావాలి కనుక ఇప్పుడైతే నేను ఫ్రంట్ నెక్ మాత్రమే డ్రా చేశాను. బ్యాక్ నెక్ అయితే 7 ఇంచెస్ 8 ఇంచెస్ ఇలా తీసుకుంటే మనకి బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మీకు పొడవు ఎంత కావాలో చూసుకోవాలండి. నేనైతే టాపు 40 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. చూడండి, అలాగా మనం నెక్ దగ్గర పెట్టి అక్కడి నుంచి మార్క్ చేసుకుంటూ రావాలండి. చూడండి, చుట్టూ వైపులా అలా అంబ్రెల్లా షేప్లో మార్క్ చేసుకుంటూ వచ్చి మనము డ్రా చేసుకోవాలండి. చూడండి, 40 ఇంచెస్కి అయితే నేను మార్క్ చేశాను. చేసి అలా మొత్తం అయితే డ్రా చేసుకుంటూ చివరి వరకు రావాలండి. ఇప్పుడు మనకి కొంచెము పీస్ అయితే పైన పీసు సరిపోలేదు. చూడండి, అక్కడైతే మనము కొంచెం క్లాత్ తీసుకొని ఇప్పుడు క్లాత్ కట్ చేస్తాం కదా, అప్పుడు మిగులుతుంది. ఆ క్లాత్ని అక్కడ జాయింట్ చేసిస్తే సరిపోతుందండి. చూడండి, ఇలా మొత్తము పెట్టాక ఇప్పుడు మొత్తము ఒకసారి డ్రా చేసుకొని మనమైతే కటింగ్ చేసుకుంటే నీట్గా వస్తుందండి. ఇప్పుడు మనం మార్క్ చేసే దగ్గర అలాగ డ్రా చేసుకుంటూ వెళ్ళాలండి. వెళ్ళి మనమైతే కట్ చేసుకోవాలి. చూడండి, పైన పీస్ అయితే సరిపోలేదు, అక్కడ మనం జాయింట్ చేసుకోవాలండి. ఇలా స్టాప్ మడత పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరిపోదండి. ఈ అంబ్రెల్లా షేప్లో కట్ చేసేటప్పుడు అప్పుడు ఎప్పుడైనా మనము ఒక క్లాత్ జాయింట్ చేసుకోవాలండి. 2 పీసెస్కి సరిపోతుంది, 2 పీసెస్కి సరిపోదు. అక్కడ మనము కట్ చేసే లెంత్ ఎంత అయితే వస్తుందో దాని ప్రకారం దీనిపైన 2 పీసెస్ పెట్టి మనమైతే కట్ చేసుకోవాలండి. చేసుకుంటే అప్పుడు నీట్గా వస్తుంది. చూడండి, మీకు చూపిస్తాను. ఇప్పుడైతే కటింగ్ అయితే చేస్తానండి. మొత్తము క్లారిటీగా చూపించడానికి కాలేదు. అదిగోండి, అక్కడ పీసెస్ అయితే ఇలా జాయిన్ చేసుకుంటాను. నేనైతే 2 పీసెస్ పెట్టి అక్కడ చూడండి అలా పెట్టి కట్ చేసుకున్నానండి. అదే విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము నడుము దగ్గర నుంచి కింద వైపుకి టాపు అలా కట్ చేసుకోవాలండి. చూడండి, అలా వెడల్పుగా వచ్చేటట్లు అలా మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి, షోల్డర్ నేనైతే ఇలా కట్ చేసుకుంటాను. చూడండి, ఇలా వచ్చేటట్లు
మనమైతే కటింగ్ చేసుకోవాలి. నడుము దగ్గర కొంచెము తక్కువ లెంత్ తీసుకొని ఇటు సైడ్ ఎక్కువ తీసుకోవాలండి. కింద వైపు వెడల్పుగా ఉంటుంది కదా అంబరిల్లా టాపు, అందుకోసమని ఇటు సైడ్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఆ సరిపోయిన పీసెస్ చూడండి నేను ఎలా కట్ చేశానో చూపిస్తాను చూడండి మీకు. అదిగొట్టి అక్కడ అలా పీసులు వేసుకొని ఇంకా 1 పీస్ కూడా సరిపోలేదండి, ఇంకో పీస్ కూడా ఇటు సైడ్ వేసుకొని అక్కడైతే నేను అవన్నీ అలా కట్ చేసుకొని నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే జాయింట్ చేసుకుంటానండి. చూడండి ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. నెక్ అయితే చూడండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ 2 నెక్కలు కూడా కట్ చేసుకున్నాను, 2 పార్ట్లకు కూడాను. దీనిపైన అయితే నేను క్యాన్వాస్ వేసుకుంటానండి. క్యాన్వాస్ వేసుకుంటే నీట్గా ఉంటుంది, నీట్గా కూర్చుంటుంది రౌండ్ నెక్ ఎప్పుడైనా క్యాన్వాస్ వేసుకుంటే. లైనింగ్ చూడండి, లైనింగ్ కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనము 40 ఇంచెస్కి టాప్ మార్క్ చేసుకున్నాం కదా దానికన్నా తక్కువగా ఒక 3 ఇంచెస్ తక్కువగా ఉంటే సరిపోతుంది లైనింగ్కి ఎప్పుడైనా. చూడండి ఇప్పుడు మనము ఒక్క టాప్ అయినా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుందండి లైనింగ్ వేయకుండా, కానీ నేనైతే లైనింగ్ వేసుకుంటున్నాను. ఇలా లైనింగ్ వేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది కదా టాపు పాడవకుండా, అందుకోసమని నేను లైనింగ్ కూడా వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, ఇష్టం లేకపోతే మంచి క్లాత్ అయితే వేసుకో అవసరం లేదండి. చూడండి దీనికి కూడా సరిపోలేదు, మొత్తం జాయింట్ చేసుకుంటానండి. నేనైతే హ్యాండ్స్ అయితే 11 ఇంచెస్కి తీసుకున్నానండి. చూడండి సీవ్లెస్ హ్యాండ్స్, మోడల్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను. దీనికోసం అయితే చూడండి డబుల్ పీసు స్క్వేర్ పీస్లు 16 ఇంచెస్కి తీసుకున్నానండి. ఇటు సైడ్ మొత్తం 16 ఇంచెస్ మాత్రం ఉండాలండి, ఇటు సైడ్ అటు సైడు. దీన్ని మాత్రం 4 ఫోల్డింగ్స్ చేయాలండి. చూడండి 4 ఫోల్డింగ్స్ చేసి నీట్గా పెట్టుకోవాలండి. ఎప్పుడైనా ఎక్కువ తక్కువ లెంత్ ఉండకుండా మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న హ్యాండ్ ఎంత ఉందో దాన్ని 4 ఫోల్డింగ్స్ అయితే చేయాలండి. చేసి అక్కడ ఒకసారి మార్క్ చేయాలండి. మార్క్ చేసి చూడండి అక్కడి నుంచి మనము 6 ఇంచెస్కి అలా మార్క్ చేసుకుంటూ అంబ్రెల్లా షేప్లో రావాలండి. అప్పుడు ఈ హ్యాండ్స్ అయితే మోడల్గా వస్తాయండి. చూడండి ఇప్పుడు 6 ఇంచెస్కి అలా మార్క్ చేసుకుంటూ అంబ్రెల్లా షేప్లో రావాలి. చూడండి ఇలా మార్క్ చేసుకొని ఆ మార్క్స్ అన్నీ కలుపుకుంటే మనకు నీట్గా వస్తుంది కదా, రాంగ్స్ లేకుండా. 6 ఇంచెస్కి అయితే నేను తీసుకొని ఇలా మార్క్ చేసుకొని దాన్ని అయితే కటింగ్ చేసుకోవాలండి. చాలా బాగుంటాయండి ఈ హ్యాండ్స్. చూడండి ఇలా కట్ చేసుకోవాలి రౌండ్గా వచ్చేటట్లు. 4 ఫోల్డింగ్స్ కదా, బాగా కట్ అవ్వట్లేదు, స్లోగా కట్ అవుతుంది. చూడండి మొత్తము ఇలా కట్ చేసుకోవాలి. చేసుకున్నాక పైన మనం తీసుకున్నాం కదా లెంత్, మనమే 4 ఫోల్డింగ్ చేసాక ఎంత వస్తుందో అంత లైన్ ఎంత మార్క్ చేసుకున్నాం కదా పైన, దాన్ని అయితే కట్ చేసుకోవాలండి. చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి చూపిస్తాను మీకు, అలా వస్తుందండి. నేనైతే 2 పీసెస్ తీసుకున్నాను కదా, ఇంకా 2 హ్యాండ్స్ కూడా సరిపోతాయండి ఇవి. అలా వస్తుంది, చాలా బాగుంటుందండి ఈ మోడల్ అయితే. పీకో చేస్తాను కింద కనుక లుక్ అయితే మంచిగా వస్తుంది, చాలా చూడడానికి అయితే చాలా బాగుంటుంది. బయట షాప్లో కొనే టాప్లా ఉంటుందండి. చూడండి ఇప్పుడైతే మనము మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనము మెయిన్ టాప్ తీసుకున్నామా, దాని హ్యాండ్స్ అయితే ఎంత పొడుగున్నాయో చూసుకోవాలి. చూడండి అక్కడ వరకు వచ్చాయి కదా, దాని నుంచి 2 ఇంచెస్కి మనం మార్క్ చేసుకుంటూ రావాలి. మార్క్ చేసుకుంటూ వచ్చి అక్కడ కటింగ్ చేసామనుకో, ఇప్పుడు ఆ స్టిచ్చింగ్ అలా చేసుకుంటే మనకి ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు అంతా లోపలికి ఉంటుంది. మనకి ఇప్పుడు మెయిన్ కావాలి కదా, మెయిన్ లూజ్ ఎంత ఉందో అంతే కావాలి కదా, అందుకోసమని ఎక్స్ట్రా ఖర్చు అయితే లోపలికి ఉండిపోతుంది. చూడండి అలా అయితే నేను కట్ చేసుకున్నాను. చేసుకున్నాక మనము సెంటర్కి ఒక మార్క్ చేసుకోవాలండి. చూడండి టక్స్ అయితే పెట్టుకోవాలి సెంటర్లో. చూడండి అలా వస్తుంది మనకి. ఇప్పుడు ఈ పీస్ తీసుకున్నాం కదా, దీనికి ఎక్స్ట్రా కానీ అయిపోతే మీకు కొంచెము కుచ్చులు పెట్టుకుంటే మీకు సరిపోతుంది. చూడండి అలా వస్తాయి హ్యాండ్స్ అయితే. మీకు స్టిచ్చింగ్లో చూపిస్తానండి. ఇప్పుడైతే నేను కొంచెం క్యాన్వాస్ రౌండ్గా తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడు ఈ టాప్ పైన చూడండి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మొత్తము మెయిన్ పార్ట్ పైన పెట్టి చేసుకోవాలండి. చేసుకొని దానిపైన లైనింగ్ వేస్తే మనము రిటర్న్ తిప్పేటప్పుడు లోపలికి వెళ్ళిపోయినట్లు మనమైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇప్పుడు దానికి మొత్తము పిన్నులు పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ పార్ట్ పైన మనము లైనింగ్ అయితే పెట్టుకొని ఇలాగ తిప్పేటప్పుడు రివర్స్గా ఉంటుంది, రివర్స్ అయిపోతుందండి. మెయిన్ పార్ట్ పైకి వచ్చేటట్లు మనము చూసుకొని పెట్టుకోండి. క్యాన్వాస్ వెనక వైపు ఉండాలండి, మెయిన్ పార్ట్ పైన లైనింగ్ ఉండాలి, క్యాన్వాస్ అయితే బ్యాక్ సైడ్ ఉండాలి. చూడండి దాన్ని ఇలా రివర్స్ తిప్పుకోవాలండి. తిప్పుకొని మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకుంటే నీట్గా ఉంటుందండి.
క్యాన్వాస్ వేసుకుంటే రౌండ్ కదలకుండా ఉంటుంది, థిక్గా బాగుంటుందండి. చూడండి వేసుకున్నాక ఇలా మొత్తము స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ లైనింగ్ బయటికి కనిపించకుండా స్లోగా చేసుకుంటూ వెళ్ళాలండి. అప్పుడే మనకి లైనింగ్ బయటికి అయితే కనిపించదు, నీట్గా ఉంటుంది చూడడానికి. చూడండి ఇలా నెమ్మదిగా చేసుకుంటున్నాను. చూడండి పైన మొత్తము చేసుకున్నాక 2 స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుందండి, దీనికి బాగుంటుంది ఊడకుండా. చూడండి మొత్తము ఇలా జాయింట్ అయితే చేసుకోవాలండి. చూడండి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు సెంటర్లో ఒక మార్క్ వేసుకోవాలండి. నేనైతే చిన్న మోడల్ పెడుతున్నాను. చూడండి బయట షాప్లో కొనే విధంగా ఉంటుంది. దానికి కింద క్యాన్వాస్ పెట్టుకున్నానండి. ఒక 3 ఇంచెస్ తీసుకోవాలండి క్లాత్. తీసుకొని దానికన్నా కొంచెం తక్కువగా క్యాన్వాస్ తీసుకొని దీనికి ఇలా పిన్నులు పెట్టి పైన లైనింగ్ మనకి మెయిన్ పార్ట్ అయితే కొంచెం ఎక్కువగా ఉండాలి. దీన్ని మడత పెట్టి ఇలా చుట్టూ వైపులా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి ఈ ఖర్చులు బయటికి కనిపించకుండా ఉంటుంది కదా, అందుకోసమని నేను మొత్తము ఇలా పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ అయిపోయాక ఇప్పుడు మెయిన్ పార్ట్ పైన దీన్ని పెట్టి జాయింట్ అయితే చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు ఆ ఖర్చులు బయటకు కనిపించకుండా ఉంటుంది కదా, దీనిపైన నేనైతే సమోసా లేస్ వేయాలనుకుంటున్నాను. చూడడానికి బాగుంటుంది అది వేసుకుంటే. చూడండి ఇప్పుడైతే మన స్టిచ్చింగ్ అయిపోయాక పిన్నులు తీసి మన మెయిన్ పార్ట్ పైన పెట్టి మళ్ళీ పిన్నులు పెట్టుకుంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కదలకుండా తిన్నగా ఉంటుందండి నీట్గా. చూడండి ఇప్పుడైతే పైన సమోసా లేస్ వేసుకుంటున్నానండి. దానిపైన బటన్స్ కూడా పెట్టుకుంటాను, హ్యాండ్స్తో స్టిచ్చింగ్ చేసుకుంటానండి. బటన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది, షాప్లో కొన్న విధంగా ఉంటుంది టాప్ అయితే. చూడండి ఇలా మొత్తము స్టిచ్చింగ్ అయితే చేసుకొని దీన్ని డబుల్ స్టిచ్చింగ్ చేయాలండి. లేస్ ఎప్పుడు వేసుకున్నా డబుల్ స్టిచ్చింగ్ చేస్తే ఊడకుండా నీట్గా ఉంటుంది కదా. చూడండి మొత్తము ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్లు చేసేటప్పుడు కొంచెంగా మడత పెట్టుకుంటూ దాన్ని తిప్పుకోవాలండి. లేకపోతే సడన్గా అయితే తిరగవు కదా, బాగుండదు చూడడానికి కూడాను. ఫోల్డింగ్స్ దగ్గర కొంచెము మడత పెట్టుకొని మనము తిప్పుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. చూడండి చాలా బాగుంది చూడడానికి అయితే. దీనిపైన బటన్స్ పెడితే ఇంకా మంచి లుక్ వస్తుందండి. బటన్స్ అయితే మొత్తము టాప్ స్టిచ్చింగ్ అయిపోయాక నేను పెట్టుకుంటాను. చూడండి ఇప్పుడు మెయిన్ పార్ట్ పైన మనము సగానికి ఒక మార్క్ చేసాం కదా, దానిపైన పెట్టాలండి. పెట్టి ఇప్పుడు మనమైతే కదలకుండా పిన్స్ అయితే పెట్టుకోవాలి తిన్నగా ఉండేటట్లు, లేకపోతే సైడ్కి అయిపోతుంది. పిన్స్ పెట్టుకొని మనం స్టిచ్చింగ్ వేసుకున్నామంటే మనకి ఇంకే ప్రాబ్లము ఉండదు కదా, నీట్గా ఉంటుంది, టెన్షన్ ఉండకుండా ఉంటుంది. చూడండి ఇప్పుడైతే తిన్నగా వస్తుంది మనకి సెంటర్లో. మొత్తము స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. వేసుకున్నాక బటన్స్ లాస్ట్లో స్టిచ్చింగ్ చేసుకుంటాను. చాలా బాగుంటుందండి చూడడానికి మోడల్. వేరే మోడల్ కావాలంటే వేరే మోడల్ కూడా పెట్టుకోండి. ఇలా పెడితే బయటకు ఉన్న విధంగా ఉంటుంది కదా టాప్, అందుకోసమని నేను ఈ మోడల్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే లైనింగ్కి మెయిన్ పార్ట్కి మొత్తము జాయింట్ అయితే చేసుకోవాలండి కదలకుండా. చూడండి నెక్ అయిపోయింది కదా, ఇప్పుడు మెయిన్ పార్ట్ జాయింట్ చేసుకుంటే ఒక పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో చిన్న మడత పెట్టి మనమైతే లైనింగ్ని స్టిచ్చింగ్ చేసుకోవాలండి లోపల వైపు. లైనింగ్ మొత్తం జాయింట్లో మీకు చూపించలేదు, మొత్తం కూడా జాయింట్ అయితే నేను చేశాను లైనింగ్కి మెయిన్ పార్ట్కి. చూడండి ఇప్పుడైతే వెనక పార్ట్ అండి, బ్యాక్ పార్ట్కి కూడా నేనైతే క్యాన్వాస్ అయితే వేసుకుంటానండి. వేసుకొని దానికి కూడా పిన్నులు పెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది. చూడండి మొత్తం దాన్ని కూడా సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ ఎలా చేసామో బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా జాయింట్ చేసుకొని రిటర్న్ తిప్పాలండి. మెయిన్ క్యాప్ పైకి వచ్చేటట్లు రిటర్న్ తిప్పేసాక స్టిచ్చింగ్ అయితే ఇలా చేసుకోవాలి. చూడండి చాలా బాగుంటుందండి ఈ టాప్ అయితే చూడడానికి. చూడండి మొత్తం ఇలా స్టిచ్చింగ్ అయితే ఇలా చేసాక మొత్తము చుట్టూ వైపులా లైనింగ్తో పాటు జాయింట్ అయితే చేసుకోవాలండి. చూడండి ఇక్కడైతే మనకి ఉగ్గులు రాకుండా నీట్గా చేయాలండి నెమ్మదిగా, లేకపోతే ఉగ్గులు వచ్చేస్తే నెక్ చూడడానికి అయితే బాగుండదు. చూడండి దీని అయితే స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. 2 టైమ్స్ వేసుకుంటే బాగుంటుంది, నీట్గా ఉంటుంది అనేసి నేను ఎప్పుడు 2 టైమ్స్ వేసుకుంటానండి స్టిచ్చింగ్స్. చూడండి ఇప్పుడు మొత్తము లైనింగ్కి మెయిన్ క్లాత్కి జాయింట్ చేసేలా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి. మనకి జాయింట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా వస్తుంది క్లాత్, దాన్ని మాత్రం ఇప్పుడు కట్ చేసుకొని ఉంచుకోవాలండి.
చూడండి మొత్తం కట్ చేసేస్తున్నాను. 2 పార్ట్లు రెడీ అయితే అయిపోయాయి. ఇప్పుడు మెయిన్ సీదాగా ఉంచుకొని దానిపైన ఒక క్లాత్ పైన ఒక క్లాత్ అయితే వేసుకొని షోల్డర్స్ అయితే జాయింట్ చేయాలండి. చూడండి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు కూడా డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. 2 సైడ్లు కూడా నేనైతే జాయింట్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ ఇంచ్ లెంత్తో కానీ చేసుకున్నామంటే ఊడకుండా ఉంటుంది. ఎడ్జ్లకి ఎప్పుడు చేయకూడదండి, తొందరగా ఊడిపోతుంది. చూడండి మొత్తం 2 సైడ్స్ కూడా అయిపోయి. ఇంకా హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ అయితే కొంచెం లూసంగా అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడైతే హ్యాండ్స్కి మనము రిటర్న్ తిరగల వైపు తిప్పాలండి. తిప్పేసి దానికి మనకి లెంత్ కరెక్ట్గా ఎంత ఉందో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతో మనం ఫస్ట్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఖర్చులు వదిలేసి వేసుకుంటే మనకి బాగుంటుందండి. మనము జాయింట్ చేస్తాం కదా కింద మోడల్, అప్పుడు దీన్ని రివర్స్ తిప్పివ్వాలండి. నార్మల్గా సీదాగా తిప్పేసి దాని లోపల ఇది పెట్టి స్టిచ్చింగ్ అయితే చేయాలి. చూడండి ఇప్పుడు దీనిపైన పెట్టి మనకి క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ మోడల్ క్లాత్ అయితే ఇలా పెట్టి మొత్తము స్టిచ్చింగ్ అయితే చుట్టూ చేయాలండి. 2 టైమ్స్ చేసుకోవాలి. మనము సగం నుంచి స్టార్ట్ చేయాలండి ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు. చూడండి మీకు డౌట్గా ఉంటే మన టాప్ తీసుకొని టాప్ ప్రకారము అలా పెట్టి ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే కరెక్ట్గా వేసుకుంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతో మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. చూడండి మొత్తం అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. తర్వాత చేయడానికి చేసుకోవచ్చు కానీ బాగుంటుందండి. ఇప్పుడు ఫస్ట్ టైం మనము ఎక్స్ట్రా వచ్చిన ఖర్చుకంతా స్టిచ్చింగ్ వేసి ఉంచుకుంటే బాగుంటుంది. చూడండి ఇప్పుడు దానిపైన ఇలా పెట్టాలండి. పెట్టి మొత్తము చుట్టూన స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మీకు లెంత్ ఎక్కువగా ఉంటే చిన్న చిన్న ఫిల్స్లా పెట్టిస్తే సరిపోతుంది. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. చూడండి మొత్తం ఇలా 2 టైమ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా ఈ హ్యాండ్స్ చాలా సింపుల్ అండి, చాలా బాగుంటాయి కూడా చూడడానికి. చూడండి ఇలా మొత్తము 2 టైమ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక కింద వైపు మీకైతే నార్మల్ మిషన్ అయితే మడత పెట్టి స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలాంటి మిషన్ అయితే పీకో చేసుకోండి, చూడడానికి బాగుంటాయి. చూడండి మొత్తం స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. నెమ్మదిగా చేసుకోవాలండి. ఇలాంటి మోడల్ పెట్టేటప్పుడు చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. నెమ్మదిగా చేసుకుంటే సరిపోతుందండి. చూడండి మొత్తం అయితే 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను నేను. ఈ మోడల్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే రిటర్న్ తిప్పుకోండి. చూడండి నార్మల్ హ్యాండ్స్లా వచ్చాయి కదా. ఇప్పుడైతే మనము పీకో అండి, కింద పీకో చేస్తే సరిపోతుంది. చూడండి నార్మల్ హ్యాండ్స్ అయితే నార్మల్ మిషన్ అయితే మడత పెట్టుకొని 2 టైమ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకునే పర్వాలేదు. లేకపోతే పీకో అయినా చేసుకోండి. పీకో చేసుకుంటే కొంచెం బాగుంటాయి, అట్రాక్షన్గా ఉంటుందని పీకో చేసుకుంటున్నాను. టాప్కి కూడా కింద వైపున పీకో చేసుకుంటే బాగుంటుందండి. ఈ అంబ్రెల్లా ఫ్రాక్ ఎప్పుడైనా చూడండి పీకో చేసుకుంటే బాగుంటుంది చూడడానికి. చూడండి హ్యాండ్స్ చాలా బాగా వచ్చాయి. మనము స్టిచ్చింగ్ చేసాక మనకి ఎక్కువ తక్కువ ఉంటే అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ అయితే నడుము వరకు ఇలా ఇలా డ్రా చేసుకోవాలండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ నార్మల్ టాపులకి అయితే హ్యాండ్స్ ఫస్ట్ జాయింట్ చేస్తాం కదా, కానీ ఈ హ్యాండ్స్కి అయితే అలా కాదండి. ఫస్ట్ టాప్ని జాయింట్ చేసుకోవాలి. చేసుకున్నాక మనము హ్యాండ్స్ అయితే ఎలా స్టిచ్చింగ్ చేసామో సేమ్ ఇది కూడా అదే విధంగా మొత్తం జాయింట్ అయిపోయాక స్టిచ్చింగ్ చేయాలండి, గుర్తుపెట్టుకోండి. చివరి వరకు ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటూ వచ్చేలా. ఓన్లీ నడుము దగ్గర మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడి వరకు మాత్రమే లోపలికి వస్తుంది 2 ఇంచెస్. ముందు మొత్తము సేమ్ అండి. దీన్ని 2 టైమ్స్ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. సైడ్స్ పై వరకు ఇలా మనము 2-3 టైమ్స్ స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి కావాలంటే ఖర్చు ఎప్పుడైనా ఇప్పుకోవడానికి బాగుంటుంది. మొత్తము 2 సైడ్స్ కూడా అదేవిధంగా స్టిచ్చింగ్ చేసి వెళ్ళండి. ఫస్ట్ మనం మార్క్ పెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఇలా చేసేటప్పుడు మార్క్ పెడితే కొంచెం కష్టంగా ఉంటుంది. ఫస్ట్ అలా మార్క్ పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. చూడండి మొత్తం కింద వరకు కూడా అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. దీన్ని 2-3 టైమ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి, ఊడకుండా ఉంటుంది. చూడండి చాలా బాగుంటుందండి.
మనము మొత్తం అయిపోయాక కింద అయితే మనం పీకో చేయాలి, ఫస్ట్లో చేయకూడదండి. రిటర్న్ కూడా ఇలా తిప్పుకొని మొత్తం చేసేయాలండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుంటున్నానండి. చూడండి, హ్యాండ్స్ అయితే ఇలా పెట్టి జాయింట్ చేసుకోవాలండి. మీకు ఏ విధంగా పెట్టి చేస్తే సింపుల్గా ఉంటుందంటే అలా పెట్టుకోండి. చూడండి, మీకు 2 టైప్స్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా పైన వేసుకొని చుట్టువైపులా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి, మీకు ఒకసారి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. సెకండ్ హ్యాండ్ కూడా చూపిస్తాను ఎలా చేయాలో. ఇది ఒక విధం అండి. దీనిలా చేసుకున్న ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టి నెమ్మదిగా చేసుకోవాలండి. రెండు చూడండి, రిటర్న్ తిప్పేసి చేసుకుంటే మళ్ళీ ఇప్పుకుంటే సరిపోతుంది మనకి. మనం పెట్టేటప్పుడే కరెక్ట్గా చూసుకోవాలి, ఇది కరెక్ట్గా ఉందా లేదా అని. అప్పుడైతే మనకి ఈజీగా ఉంటుంది కదా. చూడండి, మొత్తం అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. చుట్టూ వైపులా ఇంకా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. రిటర్న్ తిప్పేసి నెమ్మదిగా చేసుకోవాలండి. ఫోల్డింగ్స్ మళ్ళీ ఎక్కువ తక్కువ వచ్చినా బాగుండదు చూడడానికి. 2 టైమ్స్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, ఒక హ్యాండ్కి మీకు చూపిస్తున్నాను. సెకండ్ హ్యాండ్ చూడండి, మనము లోపల నుంచి కూడా పెట్టి మనము చేసుకోవచ్చండి హ్యాండ్ స్టిచ్చింగు. చూడండి, ఒక హ్యాండ్ అయితే అయిపోయింది. ఇది సెకండ్ హ్యాండ్ అండి. దీన్ని ఇప్పుడు మనము హ్యాండ్ లోపల పెట్టేసి షోల్డర్ లోపల హ్యాండ్ పెట్టి వెళ్ళండి, పెట్టి చుట్టూ స్టిచ్చింగ్ చేసుకుంటే సింపుల్గా ఉంటుందండి. చూడండి, కింద టాప్ అండి లాస్ట్, ఇంకా కింద అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకుని అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, లేకపోతే పీకో చేసుకోండి, అందంగా ఉంటుంది చూడడానికి అయితే పీకో చేసేటప్పుడు. చూడండి, ఇలా పీకో చేసుకుంటే గట్టిగా ఉంటుంది. నేనైతే మొత్తం టాప్ అంతా పీకో చేసుకుంటానండి, చాలా టైం పడుతుంది. చూడండి, మీకు కొంచెంగా చూపిస్తాను. మొత్తం ఇలా పీకో చేసుకోండి. చూడడానికి అయితే చాలా బాగుంటుందండి ఈ టాపు. బయట షాప్లో కొనే టాపులు ఏ విధంగా ఉంటాయో అంతకన్నా బాగుంటుందండి. మనము స్టిచ్చింగ్ చేసుకుంటే ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. చూడండి, చాలా బాగుంది. బటన్స్ అయితే నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను. చూడండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.